హాయ్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. ఇవాళ మీకు మరో హెల్దీ రెసిపీతో వచ్చేసిన నేను. ఈజీగా హెల్దీ రెసిపీ ఎలా చేసుకోవాలో మనం కొన్ని కొన్ని ఎట్లుంటాయంటే మనం తినలేము, అందరూ తినలేరు అవన్నీ. ఇలాంటివి హెల్దీవి చేసుకుంటే కూడా మనం అవి తినలే ఇవి తినలే అనేసి అనుకోము. మనం కట్లెట్, ఇప్పుడు మామూలుగా కట్లెట్లు తినాలంటే ఆయిల్ అది ఇది అనేసి ఇక కట్లెట్లు తినము, హెల్దీగా కూడా ఉండదు. అయితే మీకు డైట్ చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది ఇది. అందరూ ఆయిల్ ఫుడ్స్ అవి ఇవి తినని వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇంకోటి పిల్లలకు కూడా మెయిన్, మనము సాయంత్రం రాగానే ఏం స్నాక్స్ చేయాలో అర్థం కాదు. ప్రతి ఒక్క మామ్స్కి, అందరికీ, మదర్స్కి అర్థమవుతుంది. నేను కూడా ఒక మదర్ని కాబట్టి నాకు కూడా ఏం చేయాలో అర్థం కాదు డైలీ. మీకు కూడా ఇది చూసుకోండి, ఈజీగా హెల్దీ ఉంటుంది, ఈజీ ఉంటుంది, అందరు తినొచ్చు ఫ్యామిలీలో. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. దీన్ని ఏమంటారు, సోరకాయ, ఆనంకాయ అంటారు, సోరకాయ అంటారండి. నేను ఒక చిన్న సోరకాయ తీసుకొని దీన్ని కోరండి బాగా, గింజలతో పాటే కోరేసేయండి, పొట్టు తీసేసి కోరి దీన్ని ఏం చేయాలి, మనం అంత వాటర్ ఉంటాయి కాబట్టి కొంచెం పిండి ఇట్లా పెట్టుకోండి పక్కన. దాంట్లోకి ఏమేమి కావాలా ఇదిగోండి, ఒక పెద్ద టేబుల్ స్పూను, 2 స్పూన్ల శనగపిండి, 1 స్పూను సాల్ట్ ఎందుకు అంటే సాల్ట్ కొంచెం చూసుకోండి, మనం ఎంత తక్కువ తింటే అంత మంచిది అండి. సాల్ట్ లైట్గా వేసుకోండి, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, చూసుకోండి సాల్ట్ని. మళ్ళీ ఇది 1 స్పూను చాట్ మసాలా, ఒక సగం స్పూను జీలకర్ర, ఒక 2 స్పూన్ల బియ్యం పిండి. మెయిన్ ఇందులోకి ఇది రవ్వ దేనికో నేను తర్వాత చూపిస్తాను. ఇది దీంట్లో కలపం, కానీ ఈ రవ్వ ఒకటి పెట్టుకోండి పక్కన, ఉప్మా రవ్వ, కొంచెం కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి మీ కారం బట్టి వేసుకోండి. నేను ఒక 3-4 వేసిన, సన్నగా కట్ చేసుకోండి. ఇదిగోండి, పిండినాక ఇట్లా జ్యూస్ వస్తుంది. ఈ జ్యూస్ కూడా వేస్ట్ చేయొద్దు. నేనేం చేస్తానంటే ఈ జ్యూస్లో కొంచెం ఇంకా వాటర్ కలుపుకొని, కొంచెం నిమ్మకాయ, బ్లాక్ సాల్ట్ ఉంటుంది కదా, అది వేసుకొని తాగేస్తా. ఎంత హెల్దీ, చాలా హెల్దీ అండి ఇది. మీకు తెలుసు అందరికీ ఆనంకాయ అంటేనే హెల్దీ. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది చాలా. దీంట్లో నో ఆయిల్ లేకుండా చేస్తాను, నెయ్యితో చేస్తాను. నెయ్యి ఇక్కడ పెట్టలే నేను, మర్చిపోయినా, మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు మనము ఈ బౌల్లో ఇది వేసేసుకున్నాం కదా, అంతా వాటర్ వేసుకొని దీంట్లో శనగపిండి వేసేసుకోండి. శనగపిండి, బియ్యం పిండి, జీలకర్ర, చాట్ మసాలా, సాల్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇవన్నీ వేసేసుకొని మొత్తం ఇట్లా కలిపేసుకోండి. మన కట్లెట్ కదా, కట్లెట్కి కలిపేసుకోండి, మంచిగా కలిపేసుకోండి. ఇదిగోండి, ఇట్లా రావాలా, మనం కట్లెట్ చేసుకోవడానికి ఇట్లా రావాలా. ఇట్లా వచ్చేసి మనం కట్లెట్ చేసుకుందాం ఇవి. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఎలాగైనా కొంచెం కుదరదండి. మీరు ఏం చేయాలంటే, ఒకళ్ళు పల్సగా అనిపిస్తే కొంచెం బియ్యం పిండి కలుపుకోండి. బియ్యం పిండి అన్నా శనగపిండి అన్నా కొంచెం ఎక్స్ట్రా కలుపుకొని చేసుకోండి. నేను కొంచెం వేసిన, 1 స్పూన్ మళ్ళీ వేసిన బియ్యం పిండి. ఇట్లా ఉండలు కట్టడానికి రాకపోతే మీరు మంచిగా చేసుకోండి. ఎందుకంటే వాటరు దీంట్లో పిండేసేయండి, పిండకపోతే కూడా మనకి పల్సగా వస్తాయి, చేనికి రాదు. వాటర్ మొత్తం పిండేయాలి మనం, ఆనంకాయలో పిండేయాలండి. ఇదిగోండి, ఇట్లా అన్నీ చేసి పెట్టుకోండి కట్లెట్. ఎందుకంటే చేసి పెట్టుకోవాలంటున్నాను నేనంటే, మనం ప్యాన్ పెట్టి ఒక్కొక్కటి వేసేస్తే ఒకటి లాగా వస్తాయండి. అన్నీ ఒక్కసారి మనం వేస్తే కరెక్ట్ సెట్ అవుతాయి. అందుకని ఇట్లా చేసి పెట్టుకుంటాం. ఫస్ట్ చేసి పెట్టి ఒక్కొక్కటి అందులో వేసి మనం ఫ్రై చేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి. ఒకటేలాగా వస్తాయి అన్నీ, టేస్ట్ కూడా ఒకటేలాగా ఉంటుంది. ఇట్లా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ఒకటి. చూడండి, ఇట్లా ప్యాన్ వేడి అయిపోయినాక నెయ్యి ఇట్లా పెట్టుకోండి మంచిగా. నెయ్యితోనే హెల్దీ, ఇంకా ఆయిల్ కంటే నేను నెయ్యి వేస్తున్నాండి. నెయ్యి కూడా మంచిది, ఎవరైనా తినొచ్చు, పిల్లలకైనా కానీ పెద్దోళ్ళకైనా సరే. చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది, ట్రై చేయండి. ఇవాళ రేపు అన్నీ హెల్దీ తినడానికే అందరూ చాలామంది ట్రై చేస్తున్నారు.
మనం ఇంట్లోనే ఇట్లా హెల్తీగా చేసి పెట్టుకుంటే కూడా మనకు కూడా మంచిది. మనమైన లేడీస్ మనము ఎక్కువ కేర్ తీసుకోము. మెయిన్ అంతే, వాళ్ళు బాగుండాలి వీళ్ళు బాగుండాలని మనం ఎప్పుడు చేస్తాం. మనం ఎప్పుడు చేసుకోము. ఎవరైనా అంతే, లేడీస్కి చెప్తున్నాను. మనము ఇట్లా మనం ఇంట్లో చేసినామంటే మనం కూడా తినొచ్చు, చేసుకొని తినాల. మనము స్ట్రాంగ్గా ఉంటేనే కదండి వాళ్ళు కూడా ఉండేది మంచిగా. మనం కూడా లేడీస్ స్ట్రాంగ్ ఉండాలి ఇంట్లో. మనం కూడా ఎన్ని పనులు చేసుకుంటాం, అదే పోనీలే తినము, టైంకి తినము. మెయిన్ లేడీస్ చేసి తప్ప అదే, టైంకి తినం మనం. పని ఫస్ట్ అయిపోవాలి మనకు. పని ఫినిష్ అయిపోతే పని పెద్ద గణం తప్పినట్టు అవుతుంది అనుకుంటారు. కానీ మనం కూడా హెల్తీగా ఉండాలా. రేపు మన పిల్లలు కానీ వాళ్ళకైనా మనం చూసుకోవాలంటే మనం హెల్తీగా ఉండాలి. ఇప్పుడు బాధపడొద్దు మనం. రేపటి నాడు మనకు హెల్త్ పాడైంది అనుకోండి, ఏం చేస్తాం, మూలకు కూసాల్సి వస్తుంది. అందుకని మనం కూడా హెల్త్ కాపాడుకోవాలి. లేడీస్, మెయిన్ లేడీస్కి చెప్తున్నానండి. జెంట్స్ అయినా కానీ వాళ్ళకైనా వాళ్ళు బాగానే ఉంటారు. ఎందుకంటే మనం అన్నీ వాళ్ళకు చేసి పెడతాము, టైంకి చూసుకుంటాం కాబట్టి వాళ్ళు బాగుంటారు. వాళ్ళు బయట కష్టపడతారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు చేస్తారు. మనం కూడా ఇంట్లో కష్టపడతాం కాబట్టి మనం కూడా తినాలి టైంకి. మనం కూడా మంచిగా ఉండాలి. మనం మంచిగా ఉంటేనే కదండి పిల్లల్ని చూసుకునేది. వేరే టెన్షన్లు పెట్టుకొని అవి ఇవి మనకి మైండ్ వేస్ట్, అవన్నీ టైం వేస్ట్. ఇక టైంకి తినాలి, హ్యాపీగా ఉండాలి. లైఫ్ కూడా అందరికండి, ఎంత కోటీశ్వరికైనా ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లం లేని ఈ లోకంలో ఎవ్వరూ లేరు. అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటంటే చాలామందికి ఈజీగా తీసుకోరు, చాలా మనసుకి తీసుకుంటారు. అట్లా వద్దంటున్నా. అది తీసుకొని కూడా వేస్ట్. ఏం చేస్తామండి, మన హెల్తే ఖరాబ్ అవుతుంది. మన ఎవడు వచ్చి చూడడు. మన హెల్త్ ఖరాబ్ అయినా మన ఎవడు పట్టించుకోడు. వాళ్ళ గురించి ఆలోచించి కూడా వేస్ట్ మనం. అందుకనే హ్యాపీగా ఉండాలి. ఎన్ని బాధలు వచ్చినా కానీ హ్యాపీగా ఉండాలి. పొద్దున్న లేచి దేవుడా నాకు ఈ రోజుకి మంచిగా చూడు, సంతోషంగా ఉండాలి నేను. దేవుడికి అదే మొక్కుకోవాలి మనం. ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా కానీ అవే పోతాయి. స్మైల్ ఉండాలి ఫేస్లో, ఎప్పుడు స్మైల్ ఉండాలి. నేను మటుకు అలానే ఉంటానండి. ఏదో ఉట్టికి చెప్పాలని కాదు. నాకు ఏమున్నా కానీ నేను ఎప్పటికీ ఇట్లా ఎప్పుడు కూర్చొని ఏడ్చిందే లేదు. ఏదైనా సరేలే అనేసి అనుకుంటాను. నేను ఈజీగా తీసుకుంటాను. మామూలుగా లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలి. మనం హ్యాపీగా ఉంటే మన పిల్లలు కానీ మన హస్బెండ్ కానీ హ్యాపీగా ఉంటారు. ఏం గొడవలు చేసుకొని అవి చేసుకుంటే ఏమొస్తుందండి, వేస్ట్. ఇదిగోండి, ఒక్కొక్కటి కొంచెం అయినాక మెల్లగా ఇట్లా టర్న్ చేసుకోండి ఒక్కొక్కటి. ఇది నాకు ఒక చేతిలో ఫోన్ పట్టుకున్నా కదా, అందుకే రావట్లేదు. ఒక్క నిమిషం నేను తిప్పి మళ్ళీ ఇదిగోండి. ఇటు సైడ్ తిప్పినాక కూడా ఇట్లా ఉంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని కావాలంటే, మనకు నెయ్యి వేసుకున్నా ఏం కాదు. ఇట్లా రుద్దుకోండి దాంట్లో మంచిగా. నేను చెప్పేది ఏంటంటే అండి, నార్మల్గా నాకు ఎందుకో చెప్పాలనిపిస్తుంది. ఇట్లనన్నా ఎవరికన్నా కొంచెం యూజ్ అవుతుంది అనేసి చెప్తానండి. ఏదో ఫ్రీ వీడియో కోసం అని అట్లా చెప్పాను నేను. మామూలుగా నేను ఎప్పుడు ఎవరితోని ఏం మాట్లాడాను. ఎక్కువ నా పని ఏదో నేను చేసుకుంటాను. ఈ వీడియోస్ కూడా నేను ఎందుకు చేస్తానంటే మంచిగా ఏదో టైంపాస్ అవుతుంది, మనం మాట్లాడినట్టు ఉంటుంది అనేసి నేను వీడియోస్ చేస్తున్నానండి. ఒకళ్ళకి నచ్చుతుంది, ఒకళ్ళకి నచ్చదు. అది ఎవరి ఇష్టం వాళ్ళదండి. మనము ఒకళ్ళకి నచ్చుతలేదు అనేసి మనం ఫీల్ అవ్వద్దు, ఏం మైండ్లో పెట్టుకోవద్దు. మనది ఇది మనం చేసేది మనం చేయాలి. మెయిన్ ఏది చేసినా మనం ధర్మంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. ఎవరిని అన్యాయం చేయొద్దు, ఎవరి మీద కుళ్ళుకోవద్దు మనం. దేవుడా, ఫస్ట్ మనం కోరుకునేది ఏంటి, అందరు బాగుండాలని కోరుకోవాలి దేవుణ్ణి. అందులో నేను ఉండాలి అనేసి అనుకోవాలి. ఎవరు పాడైతే మనకి ఏం చేస్తుందండి, ఎవరి లైఫ్ వాళ్ళది. వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవరు తెలుసు. అందరు పైన ముంగట బాగానే ఉంటారు. ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకే తెలుస్తాయి. మనం ఎవరి గురించి పట్టించుకోవద్దు ఎక్కువ. మనది ఎలా ఉంది, మన లైఫ్ ఎలా ఉంది, మన పిల్లలు, మన హస్బెండ్, మనకి ఇదే ఉండాలి మెయిన్. వాళ్ళని బాగా చూసుకోవాలి మనం. ఏదో నాకు చెప్పాలి, నాకు పెద్ద ఏం తెలియదండి. నేను పెద్ద ఏం చదువుకోలేదు, నాకు ఎక్కువ ఏం ఎక్స్పీరియన్స్ లేదు. కానీ ఏదో చెప్పాలనిపిస్తుంది చెప్తున్నా. నాకు అలా చెప్పాలనిపిస్తుంది. కొంతమంది చూశానండి నేను, అందుకనే అట్లా చెప్తున్నాను. చిన్న చిన్న దానికి గొడవలు పడుతుంటారు. లైఫ్ అంతా ఏమొస్తుందండి గొడవలు పడితే? లైఫ్ అంతా డిస్టర్బెన్స్ అయిపోతుంది. పిల్లలు డిస్టర్బెన్స్ అవుతారు. మెయిన్ పిల్లల కోసమన్నా మనం అన్నీ భరించాల్సి వస్తుంది. కొన్ని హ్యాపీగా ఉండని
నువ్వు హ్యాపీగా ఉండి చూడండి. ఇప్పుడు ఏదైనా అనుకున్నాను, పోనీ ఇంతే కదా, మనకంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఏంది అనేసి వదిలేసుకోవాలి. ఏదో చెప్పాలనిపించిందండి. ఇప్పుడు ఇట్లా కాల్చుకోండి 2 సైడ్లు బ్రౌన్ అయిపోయాక మెల్లగా ఇది ఏంటంటే సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెడితే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. నేను మీకోసమే వీడియోస్ చేస్తున్నాను. నన్ను ఎంకరేజ్ చేయండి. అందరూ ఎంకరేజ్ చేస్తే నాకు ఇంకా వీడియోలు చేయాలనిపిస్తుంటుంది. మీరు అందరు సపోర్ట్ ఇవ్వాలి నాకు. మనము ఏముంటుందండి, ఎవరికైనా మనము హెల్ప్ చేయాలి అని పైసలే పెట్టాలా, కోట్లే పెట్టాలా, వేలే పెట్టాలా అని ఏం లేదండి. ఇలాంటి హెల్ప్ కూడా చేయొచ్చు, చిన్న చిన్న హెల్ప్లు. ఇప్పుడు చాలామంది వీడియోస్ చేస్తుంటారు, వాళ్ళకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. అందరూ లైక్ చేయాలా, సబ్స్క్రైబ్ చేయాలా. ఏదో ఇంట్లో ఉండి లేడీస్ చేసుకుంటుంటారండి. బ్యాడ్ కామెంట్స్ పెడితే ఏమొస్తుందండి? మంచిగా ఎంకరేజ్ చేయాలమ్మా, చేసుకో, నీకు మేము సపోర్ట్ ఇస్తున్నాం అనేసి ఉండాలండి. ఇట్లనే సిమ్లో కాల్చుకోండి ఇవి 2 సైడ్లు. ఇప్పుడు అన్నీ మిగతాయి కూడా అన్నీ ఇట్లానే చేసుకోండి. చాలా బాగుంటాయండి టేస్ట్, హెల్దీ కూడా. మనం ఇప్పుడు ఆయిల్ కూడా వాడట్లేదు, ఇంట్లో నెయ్యితో వాడుతున్నాము. అది కూడా ఇంట్లో చేసిన నెయ్యి, నేను మా అమ్మ చేసి పంపిస్తుంది నెయ్యి, అది నేను చేస్తున్నాను. ఇంకోటి ఆయిల్ తినే వాళ్ళైతే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఆయిల్ కానీ ఆయిల్ కంటే ఇదే మంచిది కదండి. డీప్ ఫ్రై అవి చేసుకొని ఎందుకు హెల్త్ ఖరాబ్ చేసుకోవాలా? మనం ఇలాంటివి చేసుకోండి లైట్గా, పిల్లలకు కూడా మంచిది టిఫిన్ చేస్తే. ఇప్పుడు దీంట్లోకి నేను గ్రీన్ చట్నీ కూడా చూపిస్తా. ఇదిగోండి, ఈ కలర్ వచ్చినాక తీసేసేయండి. అన్నీ ఇట్లనే చేసి పెట్టుకోండి. సారీ అండి, నేను ఒకటి మర్చిపోయినా మాట్లాడుకుంటా. ఈ రవ్వ ఉంది కదండి, రవ్వలో ఇది ఉంది కదా, ఇట్లా 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 అనేసి రవ్వలో ఇట్లా అని మనం ప్యాన్ మీద పెట్టాలండి. నేను మర్చిపోయినా, మాట్లాడుకుంటూ మర్చిపోయినా. మీరు చేసినప్పుడు అట్లనే చేయండి. రవ్వలో ముంచేసి ఇక్కడ పెట్టేసేయండి. పెట్టేస్తే క్రిస్పీగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే దీనిపైన కొంచెం జల్లేస్తా, మీరేమో డిప్ చేయండి. సారీ అండి, మర్చిపోయినా మాట్లాడుకుంటా. అందులో మనము ఇప్పుడు ఆ పిండి ఉంది కదా, తీసుకొని దాన్ని కట్లెట్ని ఇట్లా 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 ముంచేసి దీంట్లో ఇప్పుడు మనం బ్రెడ్లో ఇట్లా డిప్ చేస్తామో ఆ బ్రెడ్ కాకుండా ఇది రవ్వలో ఇట్లా ఇట్లా ముంచి ప్యాన్ మీద పెట్టేసేయండి. ఓకేనా? ఇదిగోండి, దాంట్లోకి గ్రీన్ చట్నీ వేసుకుందాం. కొంచెం అది కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక 2 పచ్చిమిర్చి, పెరుగు, ఇది ఒక ఎల్లిపాయలు 2, ఇవన్నీ మిక్సీలో వేసేసుకోండి. ఇంకా అన్నీ పుదీనా, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, పెరుగు వేసి మిక్సీలో తిప్పేసుకోండి. దానికి కాంబినేషన్ గ్రీన్ చట్నీ చేద్దాం. ఇవన్నీ మిక్సీలో వేసుకున్నాక గ్రీన్ పచ్చడి రెడీ అయిపోయింది. గ్రీన్ సాస్ అండి, గ్రీన్ పచ్చడి అండి. మన హోటళ్ళలో ఇస్తారు కదండి గ్రీన్ సాస్, ఇదే. ఇదిగోండి, వేడి వేడి ఆనంకాయ కట్లెట్ రెడీ అయిపోయింది. హెల్దీ రెసిపీ. ఆనంకాయ సొరకాయ కూడా అంటారు కదండి. ఆనంకాయ సొరకాయ అనుకోండి. సొరకాయ కట్లెట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. చట్నీ కూడా నేనే చేసిన, గ్రీన్ చట్నీ చూసారు కదా, ఇంత ఈజీ, మనమే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇది కూడా హెల్దీ. కొత్తిమీర, పుదీనా, పెరుగు వేసుకొని మనం దీంట్లో బ్లాక్ సాల్ట్ వేసుకోండి. నేను చూపించడం వీడియోలో రాలేదు. బ్లాక్ సాల్ట్ వేసుకోండి కొంచెం లైట్గా, ఎక్కువ సాల్ట్ తినొద్దు కూడా, లైట్గా వేసుకోండి. దేంట్లో అయినా కానీ సాల్ట్ కూడా తక్కువ తినండి. ఇవన్నీ హెల్దీవే చూడండి. మనకు చాలా ఇట్లా అప్పుడప్పుడు స్నాక్స్ పిల్లలకి చేసి పెడితే కూడా మనకు మంచిది. సొరకాయ ఎవరికైనా మంచిదండి, చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు టేస్ట్ చేద్దాము. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని ఉంది నాకు కూడా. టేస్ట్ చేద్దాము, ఎలా ఉందో చెప్తాను మీకు. ఇలా తీసుకోండి, దీంట్లో గ్రీన్ చట్నీలో ఇట్లా తీసుకొని నిజంగా చెప్తున్నాను కదండి,
ఎంత బాగుందంటే చాలా బాగుంది. పిల్లలకు చేసి పెట్టిన సొరకాయ అని అనుకోరు కూడా, అంత బాగుంది స్నాక్స్. మీరు కూడా పిల్లలకు చేసి పెట్టండి ఇంట్లో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు చూసినట్టయితే నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. నాకు కామెంట్ పెడితే తెలుసు కదా, బాగుందని చెప్తే నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మీరు లైక్ చేసి కామెంట్ పెడితే నాకు ఇంకా వీడియోలు చేయాలనిపిస్తుంది. మీరేమో వీడియోస్ చూస్తున్నారు కానీ నాకు ఎవరు కామెంట్ పెట్టట్లేదు, లైక్ చేయట్లేదు. అందరు కలిసి పెట్టండి ప్లీజ్. సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. బాయ్.